మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్పై కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలు బాధాకరంగా ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులు మాట్లాడుతూ సతీష్ కుమార్పై కాంగ్రెస్ నాయకులు అలా మాట్లాడడం మంచిది కాదని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం పైన ప్రేమ ఉంటేనే వచ్చాడని అన్నారు. కాంగ్రెస్ నాయకులు వేరే పదజాలాలు వాడడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అన్వర్ పాషా, కౌన్సిలర్ హరీష్, నాయకులు రాజయ్య, రాజు, జగజ్జనరావు తదితరులు పాల్గొన్నారు. నాయకులు కొందరు ప్రెస్ మీట్ పెట్టి మా మాజీ ఎమ్మెల్యే గారిని అగౌరవపరిచినట్టు మాట్లాడడం జరిగింది. ఇది వారికి సరైనది కాదని మా యొక్క ఉద్దేశం. ఎందుకంటే హుస్నాబాద్ పట్టణంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఇప్పుడున్న పట్టణ ప్రజలకు తెలుసు. ఆయనకు ప్రేమ ఉన్నది కాబట్టే హుస్నాబాద్ పట్టణం ప్రేమ ఉన్నది కాబట్టే ఇబ్బంది అయింది కాబట్టి ఆయన రావడం జరిగింది. ఆయన సూచన కూడా చేయడం జరిగింది. అందులో కూడా ఎలాంటి అసభ్యకరమైన పదాలు వాడలేదు. అట్లాంటి మాటలకు అసలు అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే హుస్నాబాద్ పట్టణంలో అభివృద్ధికి గాను 2 సార్లు అవార్డు కూడా రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వమే మనను మెచ్చుకోవడం జరిగింది. అవి కూడా మీరు ఒకసారి తెలుసుకోవాలి. ఇంకొకసారి మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారి పట్ల అసభ్యకరమైన మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మేము ఊరుకోము. కాకపోతే మంత్రి గారి మీద గౌరవంతో ఖచ్చితంగా చేస్తున్న నమ్మకంతోనే సూచనలు ఇవ్వడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అర్హత కానీ స్తోమత కానీ నీకు ఉందా అని అడుగుతున్నా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎంతమందికి నువ్వు ఫోన్ చేసినావు? ఎవరెవరు నీతో నచ్చేళ్ళు మాకు తెలుసు. నీ స్థాయితో మాకు తెలుసు. మరి నువ్వు మాట్లాడాలంటే మరి నీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు, మరి వాళ్ళు మాట్లాడలేరా? ఇంత నీకు అత్యుత్సాహం ఎందుకు నాకు అర్థం కావడం లేదు. ఇక ముందు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖబర్దార్, బాగుండదు. మీరు ఏ భాష వాడతారో దానికంటే రెట్టింపు భాష మేము వాడగలుగుతాం. కానీ మా పార్టీ ఉద్యమ పార్టీ, మా ఎమ్మెల్యే గారు మాకు అలాంటి శిక్షణ ఇవ్వలే. ఏది పడితే అది మాట్లాడితే మాత్రం బాగుండదు. నిన్న నీళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. అసలు హుస్నాబాద్ టౌన్ గురించి నీకు తెలుసా అని నేను మాట్లాడుతున్నాను. ఇవాళ మా ఎమ్మెల్యే గారు సిద్దిపేట నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను అధికారులను పిలిపించి ఒక ప్రణాళిక తయారు చేసిండు ఈ నీరు డైవర్ట్ చేయడానికి. హరీష్ రావు గారు గౌరవ మంత్రివర్యులప్పుడు వారు ఏం సలహా ఇచ్చిందంటే, మనకు హైవే వస్తుంది కనుక మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతాయి. హైవే పనులు పూర్తయిన తర్వాత మనం ఏదైనా ఉంటే ఆలోచిస్తాం. వాళ్ళు బ్రహ్మాండంగా రోడ్డుకి ఇరువైపులా కూడా పెద్ద డ్రైన్ కడతారు, తర్వాత మనం ఆలోచిస్తామని చెప్పడం వల్ల అది ఆ పని ఆగిపోయింది. ఏదైనా ఉంటే తెలుసుకొని మాట్లాడు. ఏది పడితే అది మాట్లాడితే అది పద్ధతి కాదు. ఎన్ని డ్రైన్లు కట్టించిండు, ఎన్ని సీసీ రోడ్లు కట్టించిండు. ఏం మాట్లాడతావా? మాట్లాడితే ఓ పద్ధతి ఉండాలి, ఓ సంస్కారం ఉండాలి. నోరుంది కానీ ఏది పడితే అది మాట్లాడతావా? బుద్ధి లేదు అని మాట్లాడింది. ఆ మాటలు కరెక్ట్ కాదు. ఆమె ఒక పదం మీద ఉన్నది. పదం మీద ఉన్నప్పుడు అదే మాట మాట్లాడేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మాకు కూడా వస్తాయి మాటలు, మాకు అంతకంటే ఎక్కువ వస్తాయి మాటలు. మా ఎమ్మెల్యే ఏం చేయలేదు, ఏ వార్డుకు పోలేదు అని మాట్లాడుతుంది. మా ఎమ్మెల్యే 1వ వార్డు నుండి 20 వార్డుల వరకు, ప్రతి వాడకు, ప్రతి గల్లికి, ప్రతి సంధికి, ప్రతి ఇంటి దగ్గరికి పోయి ప్రతి వాళ్ళని మందలిచ్చి, ప్రతి పేదలను, ఉన్నోళ్ళను, లేనోళ్ళను అందరినీ మందలించుకుంటూ మీ సమస్యలు ఏం సమస్యలు అమ్మ చెప్పండి, నేను చేస్తానంటే మా సమస్యలు ఇవి సార్ అని అంటే, సరే మీ సమస్యలు చేసే బాధ్యత నాదని మాట తీసుకొని వాళ్ళు ఏమేం చెప్పిండో ప్రతి పని చేసి పెట్టిండు మా ఎమ్మెల్యే సార్.